రాహుల్ గాంధీ గారు తనకున్నటువంటి కొంచెం పరిగెత్తే సత్వ ఉన్నట్టుంది, కానీ పట్టుకున్న రాజ్యాంగాన్ని చదివే ఓపిక లేనట్టుంది. చదివితే ఆ పరిజ్ఞానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో ఏదో చెప్తే భారతదేశ ఖ్యాతిని ప్రపంచం వ్యాప్తంగా అవమానంకి గురి చేసే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరితో జతగట్టి వారు మాట్లాడుతున్నారు, వారి ఉద్దేశం ఏందనేది మనం కొందరి విషయంలో జార్జ్ సోరస్ గారు, అదేవిధంగా శ్యామ్ పిత్రోడా గారి విషయంలో గమనించినట్టయితే వారి స్క్రిప్ట్నే వీరు మాట్లాడుతూ ఉంటారు. అందుకే రాహుల్ గాంధీ గారు ఎన్ని యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మీకు ఇప్పుడు కాదు కదా, మీరు ఎప్పటికీ కలలోనే ప్రధాని తప్ప భారతదేశానికి ప్రధాని అయ్యేది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని.